జ్యువెలరీ వర్క్ చూడండి ఎంత లుకింగ్ గా ఉన్నాయో, చాలా లుకింగ్ ఉంది. మాత అయితే రిమూవ్ ఆ స్టిక్స్ అన్ని రిమూవ్ చేస్తేనైతే సూపర్ ఉంటది. ఇంకా లైటింగ్ వర్క్ నడుస్తుంది, లైట్స్ పెడుతున్నారు గ్రౌండ్ మొత్తం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అరే వావ్, అసలు మొన్న చాలా కట్టెలు ఉండే కదా, అసలు ఆ లుక్ కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. పైన ఇక్కడ కలర్స్ వేస్తున్నారు, అమ్మవారి దగ్గర కలర్స్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సింహానికి పెయింటింగ్ వేయాలి, అమ్మవారి జ్యువెలరీ పెయింటింగ్ చేస్తారు అనుకుంటా. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లీజ్ ఈ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి జై మాతాది అని. చూస్తుంటేనే అంత బూస్ బాంబ్స్ వస్తున్నాయి నాకైతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది మాత అయితే. చూడండి పైన కూడా క్లాతింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, పైన డెకరేషన్ క్లాత్ కూడా అయిపోయింది. సైడ్లకు కూడా ఇంకా వేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. చూడండి వావ్. జై దుర్గామాత అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన వీడియోలు ఇట్లా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, చూడండి. పైన కార్డ్స్లో కూడా యాడ్ చేస్తా, కంప్లీట్గా చూడండి. మట్టి వర్క్ ఉన్నప్పుడు మనం దుర్గామాత గురించి పెట్టాము. ఇప్పుడు కలర్స్ అయిపోయినాక టోటల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మాతాది. మనము కోటి విక్టోరియా గ్రౌండ్లో ఉన్న 65 ఫీట్స్ హైట్లో ఉన్న వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత దగ్గరికి వచ్చినాం మనం. ఇప్పుడు ఈ దుర్గామాత ఇంతకుముందు వచ్చినప్పుడు మట్టి వర్క్ నడుస్తుంది, ఇప్పుడు కంప్లీట్గా పెయింట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఒక రోజు ఓన్లీ ఒకటే వన్ డేనే ఉంది కదా, వాళ్ళ సెకండ్ తాజ్నార్ నుంచి మనకు అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇంతకుముందు వీడియో ఇట్లా చూడకపోతే అది పైన కార్లో యాడ్ చేస్తా, అక్కడికి వెళ్ళి చూడండి. అది మట్టి వర్క్ జరిగినప్పుడు ఆ వీడియో ఉంది. ఇది కంప్లీట్గా మనకు కలర్ వర్క్ అయిపోయింది. అండ్ కొంచెం ఇంకా ఫేస్ దగ్గర వాళ్ళు కలర్స్ వేస్తున్నారు, మీకు కనిపిస్తుందా? ఫేస్ దగ్గర కొంచెం కలర్ మిగిలిపోయింది, అమ్మవారి కంటి దగ్గర అక్కడ కలర్స్ వేస్తున్నారు. అండ్ జ్యువెలరీకి కూడా ఇంకా కలరు మిగిలి ఉంది. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే అక్కడ రాక్షసుడిని కూడా పెట్టలేరు, ఓన్లీ మనకు మట్టితోనే ఉండే. ఈసారి మొత్తం చూడండి కంప్లీట్గా కలర్స్ రెడీ అయిపోయింది, పైన వర్క్ నడుస్తుంది. చూడండి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా ఏమేమి వర్క్ అయిపోయింది ఏంది. మనకు రేపటి నుంచి అమ్మవారు పూజలు స్టార్ట్ అయితే రేపటి నుంచి, రేపు ఈవినింగ్ ఆర్ మార్నింగ్. ఒకవేళ వాళ్ళ కమిటీ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం, మరి ఎప్పటి నుంచి పూజలు, ఎప్పటి నుంచి భక్తులకు అలో చేస్తారో అని తెలుసుకుందాం. దేవత దగ్గర ఫేస్ దగ్గర చూడండి ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయి కట్టెలు రిమూవ్ చేస్తున్నారు. పైనుంచి చూడండి అక్కడ తాడు వేసి ఆ తాడు నుంచి కిందికి దింపుతున్నారు. ఆల్మోస్ట్ పెయింట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా మిగిలి ఏం లేదు. ఆల్మోస్ట్ అంతా జ్యువెలరీకి కూడా పెయింటింగ్ అయిపోయిందంట. చూడండి కంప్లీట్గా టాప్ టు బాటము అమ్మవారు ఎంత నీట్గా. శారీ అయితే రియల్గా కనిపిస్తుంది మనకు. ఫస్ట్ టైం చూస్తే నాకైతే బూస్ బాంబ్స్ వచ్చినాయండి, చాలా బాగుంది. పైన చూడండి, పైన ఇద్దరు ఉన్నారు, రిమూవ్ చేస్తున్నారు, స్టిక్స్ అన్ని రిమూవ్ చేస్తున్నారు. చూడండి అమ్మవారు చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పెద్ద ఉంది. 65 ఫీట్స్. ఈ మన ఇండియాలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద దుర్గామాత లేదు. నా నిమజ్జనం కూడా ఇక్కడనే అని అంటున్నారు, మనకు కూడా తెలియదు. ఇంకా కమిటీ వాళ్ళు ఉంటే తెలుసుకుందాం, అమ్మవారి నిమజ్జనం ఇక్కడన్నా శోభయాత్ర ఏమన్నా ఉంటుందా ఏంది. ఇక్కడ చూడండి రాక్షసుడు కూడా చాలా నీట్గా వచ్చింది. ఇంతకుముందు వచ్చినప్పుడు మనకు అక్కడ ఓన్లీ ఏం లేకుండే, ఓన్లీ మట్టి వర్క్ ఉండే. ఇప్పుడైతే కంప్లీట్గా కలర్ వర్క్ కూడా అయిపోయింది. ఆ బుల్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి ఇక్కడ సింహము, దానికి హెయిర్స్ కూడా పెట్టారు. ఆ జ్యువెలరీ వర్క్ చూడండి ఎంత లుకింగ్గా ఉన్నాయో, చాలా లుకింగ్ ఉంది మాత అయితే.
రిమూవ్ ఆ స్టిక్స్ అన్ని రిమూవ్ చేస్తేనైతే సూపర్ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కటి తిప్పుతున్నారు ఇప్పుడైతే. ఫేస్ దగ్గర కూడా ఫినిష్ అయిపోయింది మాత. చూడండి పై నుంచి కింది వరకు ఆ జ్యువెలరీ వర్క్, ఆ వైలెట్ తోని కొంచెం లుకింగ్ అయితే సూపర్ వచ్చింది. చూడండి అమ్మవారు, వావ్. ఇప్పుడు బయటనైతే లైటింగ్ వర్క్ నడుస్తుంది. అది చూడండి, లైట్స్ పెట్టారు. లైటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. లైట్స్ వచ్చినాయి అండ్ ఇగో సైడ్ వాల్స్. ఇక్కడ ఇంకా ఏం ప్లాన్ చేస్తారో మనకేం తెలియదు. లైటింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇప్పుడైతే. వావ్. ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి, లాస్ట్ ఫైనల్ మాత రెడీ అయిపోయింది. మనం రేపైనా ఎల్లుండైనా మనకు టైం దొరికితే మనం ఒకసారి వచ్చి అప్పుడు కూడా ఈవినింగ్ వచ్చి లైటింగ్ లో ఎట్లా ఉంటది అమ్మవారు అని అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఇంతే. ప్లీజ్ ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.